నమస్కారం. సత్య టీవీ వార్తలకు స్వాగతం. పెనమలూరు నియోజకవర్గంలో ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ కార్యక్రమం పండుగలా సాగింది. ఎమ్మెల్యే శ్రీ బోడే ప్రసాద్ ఆధ్వర్యంలో ఉయ్యూరు, ఆకునూరు, చిన్నవోగిరాల మరియు కడవకొల్లు గ్రామాల్లో పర్యటించి లబ్ధిదారులకు నేరుగా పింఛన్లను అందజేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పేదల సంక్షేమమే ధ్యేయంగా అడుగులు వేస్తున్నామని ఈ సందర్భంగా నాయకులు స్పష్టం చేశారు. పెనమలూరు నియోజకవర్గ ఎమ్మెల్యే బోడే ప్రసాద్ ఆధ్వర్యంలో నియోజకవర్గ వ్యాప్తంగా ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ కార్యక్రమం ఉత్సాహంగా సాగింది. ఉయ్యూరు, ఆకునూరు, చిన్నవోగిరాల మరియు కడవకొల్లు గ్రామాల్లో పర్యటించిన ఎమ్మెల్యే లబ్ధిదారుల ఇళ్ల వద్దకే వెళ్లి స్వయంగా పింఛన్ల సొమ్మును అందజేశారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ కొండ ప్రవీణ్ కుమార్, మండల టీడీపీ అధ్యక్షులు వెనిగళ్ల కుటుంబరావు, సీనియర్ నాయకులు పాలడుగు రామకృష్ణ, మాజీ మున్సిపల్ చైర్మన్ వల్లభనేని నాని తదితరులు పాల్గొన్నారు. పెరిగిన పింఛన్ల పట్ల లబ్ధిదారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ పర్యటనలో తెలుగు యువత అధ్యక్షులు దండమూడి చౌదరి, తోటా శ్రీను, కంచెల కోటేశ్వర, యార్లగడ్డ సాయి, మాజీ సర్పంచ్ వసంత్ కుమార్, గ్రామ కమిటీ అధ్యక్షులు వెలగపూడి వెంకటేశ్వర, ఓగిరాల నాగభూషణం మరియు మహిళా నాయకురాలు కొండ రత్నవేణి తదితరులు పాల్గొన్నారు. గ్రామ పంచాయతీలో ఎస్సీ కాలనీలో మరి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, మా పెనమలూరు శాసనసభ్యులు బోడే ప్రసాద్ గారి సహకారంతో ఒక మంచి కార్యక్రమంలో పాల్గొనటం సంతోషంగా ఉంది. పెనుమాల జగదీష్ గారు మరి కిడ్నీ సంబంధిత వ్యాధితో ఇబ్బంది పడుతూ మరి తీవ్రమైనటువంటి పరిస్థితుల్లో హాస్పిటల్లో ఉండగా గ్రామ పార్టీ అధ్యక్ష నాయకులు మరి ప్రకాష్ గారు, రామకృష్ణ గారు, అదేవిధంగా మా మార్కెట్ డైరెక్టర్ గారు, గ్రామ పార్టీ అధ్యక్షులు వేమూరు బాబు, ఇట్లా పార్టీకి సంబంధించిన కూటమి పార్టీకి సంబంధించిన నేతలందరూ కూడా మా పల్లెలో పలానా వాళ్ళకి అనారోగ్యం ఉంది, మరి పార్టీకి కూడా సానుభూతి పరులు, వారికి మనం సహాయం చేయాలి, మీరు రావాలి అని చెప్పి మరి విజ్ఞప్తి చేయగా మేమందరం కూడా మరి సమస్యని వారి కుటుంబ సభ్యుల దగ్గర తీసుకుని బోడే ప్రసాద్ గారు ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్ళడం జరిగింది. ఎమ్మెల్యే గారు కూడా వెంటనే హాస్పిటల్కి ఫోన్ చేయటం, అదేవిధంగా ఆ తర్వాత వీళ్ళ యొక్క ఆర్థిక పరిస్థితి బాగాలేదు కాబట్టి ప్రభుత్వం నుంచి ముందస్తుగా ట్రీట్మెంట్ వరకు ఎల్ఓసి రూపంలో 2 లక్షల రూపాయలు మరి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ద్వారా ఇప్పించడం, మరి అవి కూడా చాలా ఇంకా ఇబ్బంది పడుతుంటే బోడే ప్రసాద్ గారికి స్వయాన మరి అన్నయ్య కొడుకు అయినటువంటి డాక్టర్ గారు మరి ప్రభుత్వ హాస్పిటల్లో ఉంటే అక్కడ కూడా మరి రికమెండ్ చేయటం, మరి ఏ అవకాశం ఉంటే అవకాశాన్ని మనం కొంతవరకు ఆర్థిక సాయం చేయగలం. అదేవిధంగా ప్రభుత్వ పరిధిలో ప్రభుత్వ ఆసుపత్రుల్లో కూడా ఇంకా మెరుగైన అవకాశాలను వారికి కల్పించి మరి ఈ రోజున మరి తర్వాత గుంటూరు కూడా వెళ్ళినట్టున్నారు. ఇక్కడ విజయవాడ నుంచే డిశ్చార్జ్ చేయాలి. ఇక్కడ విజయవాడ గవర్నమెంట్ హాస్పిటల్లోనే పూర్తిగా ట్రీట్మెంట్ పొంది ఈరోజు మరి ఆరోగ్యంగా ఉన్నారు. ఇంకా కొంత అవసరం ఉంది కాబట్టి ఆ యొక్క క్రానిక్ సెకండ్ స్టేజ్లో ఉండటం, కొంతవరకు డయాలసిస్ చేయాలనే ఉద్దేశంతో మరి మన ఎమ్మెల్యే గారు బోడే ప్రసాద్ గారి ఆధ్వర్యంలో ప్రభుత్వం మరి ఈఓ గారు, వెల్ఫేర్ డిపార్ట్మెంట్ వీళ్ళందరూ కూడా ప్రభుత్వానికి తెలియపరిస్తే మరి ఆ యొక్క నెలవారీ ఖర్చులు డయాలసిస్ నిమిత్తం నెలకి 10,000 రూపాయలు ఇవ్వటం అంటే మరి ఈ రోజున వారి కుటుంబానికి ఎంతో అండగా ఉన్నట్టు, మేలు చేసినటువంటి పరిస్థితి. మరి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో రాష్ట్ర పరిస్థితి ఆర్థికంగా కూడా చాలా ఇబ్బంది పడినటువంటి పరిస్థితుల్లో కూడా పేద వర్గాలు, అనారోగ్యంతో ఇబ్బంది పడేవాళ్ళు చాలా మందికి ఇబ్బందులు ఉంటాయి. కానీ ప్రత్యేకమైనటువంటి పరిస్థితులు ఎవరికి ఉన్నాయి, వారికి ఆ సమయంలో ఆ అండ లేకపోతే చాలా మానసికమైనటువంటి ఇబ్బంది పడతారు. కాబట్టి వారికి అండగా ఉండాలనే చంద్రబాబు నాయుడు గారి ఆలోచన ఈరోజు మనం ఇక్కడ ఈ సమాజంలో ఎవరైతే అనారోగ్యంతో కానీ ఇంకా ఇతరత్ర సమస్యలే ఉన్నా కానీ ఆ సమస్యల్లో అండగా ఉండాలనే ప్రత్యేకమైనటువంటి ఆలోచనతో ఈ కార్యక్రమం జరుగుతుంది. కాబట్టి ధైర్యంగా ఉండాలి. మీరు కూడా మన పరిస్థితులను అనుకూలంగా నడుచుకోవాలి. ఒక్కొక్కసారి ప్రభుత్వం దగ్గరికి వెళ్ళే సమయం కూడా ఇక్కడ మన పల్లెలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులు సరైన సమయంలో మీకు మీ విషయాన్ని ప్రభుత్వం తెలియపరచడం, అధికారులు ఎమ్మెల్యే గారి సహకారం ఉండటం వల్ల ఈరోజు మీకు సరైనటువంటి చికిత్స అందటం, ఆర్థిక సాయం జరుగుతూ ఉంది. అందుకని మీరు కూడా ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలి. పిల్లల్ని గుర్తుపెట్టుకోండి. మీ భార్య చాలా కష్టపడింది. ఆ రోజు హాస్పిటల్లో కూడా డబ్బులు లేకపోవడం ఆమె ఎంతో మనోవేదన గురైంది. అవన్నీ కూడా మేము చూసాం. కాబట్టి మీ పరిధిలో మీరు కూడా జాగ్రత్తగా ఉండి ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి. సరేనా?